రాష్ట్ర రాజకీయాలలో మరో కొత్త పదం చేరింది. ఇప్పటివరకు అభివృద్ధి, సంక్షేమం, అవినీతి, అరాచకం, దౌర్జన్యం వంటి పదాలు మాత్రమే వినిపించేవి. ఇటీవలి కాలంలో తరచూ వినిపిస్తున్న మాట దమ్ము. సాధారణంగా వీధి రౌడీలు, గూండాలు లేదా తెలిసి తెలియని యుక్త వయసులో కొందరు యువకులు ఈ తరహా పదాలను వినియోగిస్తుంటారు. అయితే ప్రస్తుతం సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్న బాధ్యతగా ఉన్న నేతల నోటి నుంచే దమ్ము అనే పదం తరచూ వెలువడుతుంది. దీంతో అసలు ఈ సమాజం ఎటుపోతోంది అన్న మీమాంస సామాన్యునిలో తలెత్తుతోంది. రాజకీయాలలో హుందాతనం, సంయమనం ఎంతో అవసరం. అధికారంలో ఉన్నవారిపై ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే టీడీపీ అధినేత పర్యటన సందర్భంగా ఎర్రగొండపాలెంలో జరిగిన సంఘటన వైసీపీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది. అయితే నడి రోడ్డుపై సాక్షాత్తు ఒక మంత్రి చొక్కా విప్పి సవాల్ చేయటం దేనికి సంకేతం? అసలు ఎందుకు అలా చేశారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చంద్రబాబు పర్యటన నిలువరించడమే లక్ష్యమా? గత కొంతకాలంగా ఆ మంత్రి అభద్రతా భావంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత ప్రాపకం కోసం అలా చేశారని భావించాల్సి వస్తుంది. ఏదేమైనా సాక్షాత్తు ఒక మంత్రి రోడ్డుపై చొక్కా విప్పి సవాల్ చేయటం, అందులోనూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేతపై సవాల్ చేయటం వెగడు పుట్టిస్తోంది. అంతేగాక అధికార పార్టీలో రోజురోజుకు ప్రబలుతున్న అసహనానికి ప్రతీకగా నిలిచింది. మంత్రే చొక్కా విప్పి సవాల్ చేయడంతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబు భద్రతా దళంలోని ఒక అధికారికి రాయి తగిలి గాయమైంది. Z+ కేటగిరీలో ఉన్న చంద్రబాబు చుట్టూ NSG కమాండోలు రక్షణ కవచంగా నిలిచారు. తమ అధికారికి గాయమైన నేపథ్యంలో వారికున్న అధికారాలను వినియోగించి ఏదైనా నిర్ణయం తీసుకొని ఉంటే పరిస్థితి చేయి దాటిపోయేది. భద్రతా సిబ్బంది ఎంతో సంయమనంతో వ్యవహరించడం ఎంతైనా అభినందనీయం. టీడీపీ అధినేత చంద్రబాబు తన హయాంలో చేపట్టిన కార్యక్రమాలను చూపుతూ ఇది నా దమ్ము అని ప్రజాక్షేత్రంలో బాహాటంగా ప్రదర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ముందు సెల్ఫీలు దిగుతూ సవాల్ విసురుతున్నారు. దమ్ముంటే వైసీపీ నేతలు కూడా ఇలా సెల్ఫీలు దిగి ఇది మేం చేసిన అభివృద్ధి, ఇది మా దమ్ము అని అడగాలి. ఇప్పటి వరకు అధికార పార్టీ వైపు నుంచి జవాబు లేదు. ప్రతి 100 కిలోమీటర్ల దూరం పాదయాత్ర పూర్తి చేసుకున్న ప్రతిసారి లోకేష్ ఒక నిర్మాణాత్మక హామీ ఇస్తున్నారు. అందుకు గుర్తుగా ఆ ప్రాంతంలో శిలాఫలకం వేస్తున్నారు. వాస్తవానికి ఈ విధంగా చేయాలంటే ఎంతో దమ్ము ఉండాలి. మరి వైసీపీ నేతలకు ఆ దమ్ముందా లేదా అనేది ప్రజలు తెలుసుకోవాలి. ఏ నాయకుడైనా చూపే దమ్ము ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి? అభివృద్ధి, సంక్షేమ పనులను చూపి ఇది పార్టీ దమ్ము, ఇంత అభివృద్ధి చేస్తామని చెప్పాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకొని నాయకులు తమ దమ్మును ప్రదర్శించవచ్చు. రాష్ట్రానికి ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, విభజన హామీల అమలు, మౌలిక సదుపాయాల కల్పన, శాంతి భద్రతల పరిరక్షణ వంటి వాటిలో వైసీపీ నేతలు దమ్ము చూపితే ప్రజలు సైతం హర్షిస్తారు. కానీ ఒక మంత్రి చొక్కా విప్పి రెచ్చగొట్టడం వంటి చర్యలకు పాల్పడటం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్లు వారిలోని దమ్ము ఈ తరహాలు ఆవిష్కరిస్తున్నారు. టీడీపీ సవాళ్లకు జవాబు చెప్పలేక అధికార పార్టీ నాయకులు ఫ్రస్ట్రేషన్లో చొక్కా విప్పి చూపిస్తున్నారు. అద్దం పద్దం లేని వాదన, అసభ్య పదజాలాలతో ఎదురుదాడులకు దిగుతూ ప్రజల్లో చులకనవుతున్నారు.